నారాయణ గారు, అండ్ సిల్క్ స్మిత, జయలక్ష్మి, ఇలా చాలామంది అవి హత్యలనండి, ఆత్మహత్యలనండి, దాని గురించి పెద్ద చర్చ అనవసరం. ఈ చలనచిత్ర సీమలో తారాపదానికి ఎదిగినటువంటి వీళ్ళ జీవితాలు ఇలా ఎందుకు ముగిసిపోతాయి? దీని మీద చలనచిత్ర సీమ సరిగ్గా స్పందించలేదేమో అనేటువంటిది నా ఉద్దేశం. దీని మీద మీ కామెంట్ ఏంటండి? మీరు చాలా మంచి సెంటిమెంటల్ క్వశ్చన్ మీరు వేశారు. వీటన్నింటికి చలనచిత్ర పరిశ్రమ స్పందించిందా లేదా అనే దానికంటే, అందరికంటే వీటన్నింటికంటే ముందుగా స్పందించిన వాడిని నేను ఈ విషయంలో. ఆ స్పందనే నేను తీసిన శివరంజని చిత్రం. ఇవాళ వచ్చిన హీరోయిన్లు కానీ, రేపు భవిష్యత్తులో సినిమాలోకి రాదలుచుకున్న హీరోయిన్లు కానీ, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న హీరోయిన్స్ కానీ ఒక్కసారి శివరంజని క్యాసెట్ తెప్పించుకుని వాళ్ళు చూసుకుంటే వాళ్ళ జీవితాలకి ఎవరి గైడెన్సు అక్కర్లేదు. అది చూసుకుంటే జీవితంలో వాళ్ళు హత్యలు జరగవు, ఆత్మహత్యలు జరగవు. అంతకంటే రేర్ క్లియర్ పిక్చర్ ఒక మీరు అడిగిన ఎగ్జాంపుల్స్కి వేరే ఎగ్జాంపుల్ లేదు. ఎందుకంటే అనుభవం లేక జరుగుతున్నవి. అనుభవాన్ని ముందుగా చూపించాం. అది చూసిన తర్వాత కూడా అనుభవం రాకపోతే వాళ్ళ దురదృష్టం. అంతకంటే మనం చేయగలిగింది లేదు. ఇంకోటి, పరిశ్రమ తరఫున వీళ్ళకి ఒక ఫండ్ కానీ, ఒక నిధి కానీ, ఇటువంటిది ఏదైనా కూడా ఒక చర్య మీరే ఇనిషియేటివ్ తీసుకొని చేయొచ్చు కదా. అంటే ఇవి చాలా వెరైటీస్ అండి. ఇవి చనిపోయిన ప్రతి వాళ్ళకి మనం ఫండ్ ఇవ్వలేం. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక స్థితి ఎలా ఉందో మనకు తెలియదు. కొంతమంది ఆర్థిక స్థితి బాగుండి మానసిక స్థితి బాగుండక చచ్చిపోవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగోకుండా చనిపోయిన వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి. చాలా కుటుంబాలు మేము సహాయం చేస్తూనే ఉన్నాం. దీనికంటూ ప్రత్యేకించి ఒక నిధి ఏం లేదు. కానీ ఏ రోజున ఇటువంటిది వచ్చినా మా బోటి వాళ్ళు వెళ్ళి చేయాలనుకుంటే ఇండస్ట్రీలో 10 మంది 10 చేతులు వేసి అందరికీ సహాయం ఉన్నారు. అలాగే బ్రతుకున్న వాళ్ళు కూడా ఆర్థికంగా దెబ్బతిని వాళ్ళకి భవిష్యత్తు లేక పరిశ్రమలో స్థానం కూడా లేకుండా ఉన్న వాళ్ళకు కూడా మేము చేస్తున్నాం, చాలామంది చేస్తున్నారు. కాబట్టి కేవలం ఈ జరిగిన హత్యలు కానీ ఈ ఆత్మహత్యలు కూడా ఆర్థిక పరంగా అని నేను అనుకోవడం లేదు. అలా నిజంగా వాళ్ళ లోపల ఏమైనా ఆర్థికంగా ఉన్నా కూడా మనకు తెలియని ఆర్థిక పరిస్థితిని మనం ఎవరో చేయగలిగింది లేదు. ఎవరైనా చెప్పుకుంటే నాకు బాధల్లో ఉన్నానంటే ఏదో కొంత సహాయం ఎవరైనా చేయగలరు తప్ప, మీ లోపలే బాధలు పెట్టుకుంటే మీ బాధ మాకు తెలుసుకోవడానికి వీ కాంట్ స్కాన్ యూ.